అందరికీ నమస్కారం అండి. శుక్రుడు కర్కాటక రాశిలో ఉండి అది 2వ భావం అయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తీయగా మాట్లాడతారు, సున్నిత మనస్కులు, ఎక్కువగా భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. కుటుంబంపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తల్లిపై ప్రేమ, గౌరవం ఉంటాయి. తల్లి మాటకు ప్రాముఖ్యతనిస్తారు. విద్య, వైద్యం, హోటల్ మేనేజ్మెంట్ మరియు పాల వ్యాపారం, ఆహార పదార్థాల ద్వారా ఆదాయం ఉంటుంది. సంపాదనలో మొదట ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఆర్థిక స్థిరత్వం పొందుతారు. కళలపై ఆసక్తి ఉంటుంది. వీరు మంచి భావకులు. తమ భావాలను కళల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, నృత్యం మొదలైన వాటి ద్వారా రాణిస్తారు. ప్రేమ విషయంలో లోతైన భావోద్వేగాలను కనబరుస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న విషయాలపై కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నమస్కారం.